హరే కృష్ణ అందరికీ. గూఢాకేశుడు అంటే నిద్రను జయించినవాడు అని అర్థం. యుద్ధ వ్యూహాల గురించి ఆలోచిస్తూ చాలా రోజులు నిద్ర లేకుండా గడిపినవాడు అర్జునుడు. అందుకే అర్జునుడిని గూఢాకేశుడు అని అన్నారు. భగవంతుని కొరకు తపిస్తూ భక్తులు, మహాత్ములు నిద్రకు దూరమవుతారు. అయితే వేదాంతపరంగా నిద్రను జయించినవాడు అంటే తమో గుణాన్ని జయించినవాడు అని. మరి తమోగుణం జయిస్తే వచ్చే ఫలితం ఏంటి అంటే తమోగుణాన్ని జయిస్తే భగవంతుని ఆశ్రయం లభిస్తుంది. కనుకనే అర్జునునికి భగవానుడు సారథయ్యాడు. అర్జునుడి రథానికే కాదు, తన జీవితానికే సారథయ్యాడు. ఆయన హృషికేశుడు, ఇంద్రియాలకు అధిపతి అన్నమాట. హర్షం కలిగించేవి కనుక ఇంద్రియాలను హృషికాలు అని అన్నారు. శ్రీకృష్ణుడు ఎప్పుడూ ఆనందంలోనే ఉంటాడు. ఆయన ఆనందానికి తిరుగులేదు. ఎన్నో సందర్భాలను ఆయన చిరునవ్వుతోనే ఎదుర్కొన్నాడు. అలాంటి ఆయనకు ఇప్పుడు అర్జునుని మాటకు కోపం వస్తుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, రాధాకృష్ణ.